ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరికీ హ్యాపీ సండే ఫ్రెండ్స్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి ఫ్రెండ్స్. టుడే మార్నింగ్ దోశలు వేస్తుంది ఫ్రెండ్స్ మా మమ్మీ. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, దోశలు అయితే వేస్తుంది. దోశ, చట్నీ, ఆలు కర్రీ, ఆలు కర్రీ దోశకి. ఇదిగో చట్నీ. ఇది ఆలు కర్రీ, ఇది చట్నీ, ఇది పిండి ఫ్రెండ్స్. ఇదిగో దోశ. దోశ వేడెక్కుతుంది. ఇది పప్పుల పొడి మసాలా దోశకి. ఇప్పుడు వేస్తా చూడండి మసాలా దోశ ఎట్లా వేయాలో చూపియమ్మా ఫ్రెండ్స్కి. దాంట్లో అన్నీ కలిపాను. పెనం బాగా వేడెక్కుతుంటుంది కదా, పెనంలో వేసుకోవాలన్నమాట. దాని మీద దోశ మీద వేయాలి మసాలా. కొంచెం కారం పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అన్ని మసాలా పొడి అన్నీ ఒకే దగ్గర వేసి మిక్సీ పట్టింది. ఇదిగో ఇది పొడి. దోశ అయితే రెడీ అవుతుందబ్బా. ఆగండి, వేస్తుంది మా మమ్మీ దోశ. మార్నింగ్ అయితే నీళ్ళు వచ్చినాయి, నీళ్ళన్నీ నింపి పెట్టుకున్నది మా మమ్మీ. ఇదిగో ఇది ఆండ, ఇది తడకడ, ఇది బిందె. దోశ అయితే కాలుతుంది ఫ్రెండ్స్. అది పిండి, ఇది దోశ. తినాలి ఇప్పుడు. ఈరోజు సండే కదా, పిల్లలందరూ ఇంటి దగ్గరనే ఉంటారు కాబట్టి మా మమ్మీ దోశలు వేస్తుంది. డే అయితే కుదరదు కాబట్టి సండే రోజు పెట్టుకున్నాం ఫ్రెండ్స్. మరి మీరు కూడా ఇలాగే చేస్తారా? రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం. మీరు కూడా ఇట్లనే చేస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇదైతే కాలింది, దోశ కాలింది, తీసేయి. దోశ కాలింది, రెడ్గా అయింది, గోల్డెన్ కలర్లో రావాలి ఫ్రెండ్స్. మీరు కూడా దోశ చేసుకోవాలంటే ఇట్లనే చేసుకోండి. దీంట్లోనే ఆనియన్ దోశ, మసాలా దోశ రెండు వేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. దీంట్లోనే ఆలు కర్రీ కూడా పెట్టుకోవచ్చు. ఒక రెడ్గా అయింది కూడా. ఇంకా దీంట్లోనే ఎగ్ దోశ కూడా ఎన్నో రకాలుగా వచ్చినాయి. ఇదిగో గోల్డెన్ కలర్లో రావాలి. బాగా రుద్దాలి, రుద్దుతూనే సన్నగా అవుతుంది ఫ్రెండ్స్ దోశ. దోశ సన్నగా అయితే అప్పుడే మంచిగా వస్తాయి ఫ్రెండ్స్. ఇదిగో ఆలు కర్రీ, దానిపైన ఆలు కర్రీ పెట్టుకోవచ్చు. మసాలా దోశ అయిపోయి మడత పెట్టుకోవచ్చు. దాన్ని పెట్టి మడత పెట్టి, అది రెడ్గా ఎక్కువైంది. కొంచెం అటు ఇటు తిరిగే కదా, రెడ్గా ఎక్కువైంది అనమాట దోశ. ఇదిగో ఇంకొకటి వేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఇట్లా వేసుకోవాలి. దీని మీద పౌడర్ చల్లుకోవాలి. దీని మీద ఇట్లా పౌడర్ వేసుకోవాలి. పప్పుల పౌడర్, కొంచెం ఆయిల్ వేసుకోవాలి, కాకరకాయలు వేసుకోవాలి. మంచిగా వేడి ఎక్కుతుంది అన్నమాట. స్టవ్ అయితే సిమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ సిమ్లో పెట్టుకొని దోశ వేయాలి, తర్వాత హైలో పెట్టాలి. తర్వాత మసాలా ఇట్లా వేసుకోవాలి. అది మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం కర్రీ మధ్యలో పెట్టేసి తిప్పేయాలి అన్నమాట. కర్రీ మధ్యలో వేసుకోవాలి, తిప్పేయాలి. అంతే ఫ్రెండ్స్. టుడే మా దోశలు. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సరేనా ఫ్రెండ్స్? సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ గంట టక్కుమని కొట్టండి. నేను పెట్టే నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తా. ఎంత బాగా అయినాయి చూడండి దోశలు. వేడివేడిగా ఉన్నాయి. మీకోసం ఇంకా అట్లనే చూపిస్తుంది మా మమ్మీ. ఫ్రెండ్స్ కోసం మాత్రం చేయాలి కదా అనేసి చేస్తుంది చూడండి.
మంచిగా కాల్చుకోవాలి, తిప్పేయాలి. కథ గోల్డెన్ కలర్లో రావాలి అది. ఓకేనా, తిప్పేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ గంట టక్కుమని కొట్టండి ఫ్రెండ్స్. లైక్ చేయండి అబ్బా. నగలు నాయనాలు ఏం అడగట్లేదు కదా, లైకే కదా అడిగేది. అడగండి ఫ్రెండ్స్, కొట్టండి ఫ్రెండ్స్, లైక్ కొట్టండి. మొన్న కార మిక్చర్ అవన్నీ పెట్టినాం కదా, ఏ లైక్ కొట్టట్లేదు, ఏ కామెంట్ పెట్టట్లేదు, ఎందుకు ఫ్రెండ్స్? నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి, నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి, సరేనా? ఇంకా మంచిది చేస్తుంది మా మమ్మీ. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ చెప్పు, బాయ్. ఇంకొక దోశ వేస్తుంది చూడండి ఫ్రెండ్స్. పెనం బాగా వేడెక్కాలి, వేడెక్కిన తర్వాత ఒక దోశ వేసుకోవాలి, ఒక గ్లాస్ కన్నా. స్పూన్తోనైతే లేచిపోద్దని మా మమ్మీ గ్లాస్ పెట్టింది. మీరు కూడా ఇట్లనే వాడతారా? కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ వంటలు కలుసుకుందాం ఫ్రెండ్స్. ఒకవేళ బాగాలేకుంటే బాగాలేదని చెప్పండి, దాన్ని మళ్ళీ వేరేలాగా చేస్తాం. బాయ్ ఫ్రెండ్స్. ఓకేనా, ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. ఇక నేనైతే పెట్టుకున్నా, ఇదిగో మసాలా దోశ, ఇది ప్లేన్ దోశ. కొడు నేనైతే తింటున్నాను ఫ్రెండ్స్, మనం తిందాం రండి ఫ్రెండ్స్. అదిగో మసాలా దోశ తింటున్నాను. సరే కదా క్యా దోశ అయితే